ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 23వ తేదీ అనగా ఆదివారం రోజున మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఒక ఉత్కంఠమైనటువంటి ఒక రహస్యం అనేది ఈ రోజున మీ యొక్క జీవితంలోనూ ఎన్నాళ్ళగానో మూసుకుపోతుంది అనేటువంటి ఒక ద్వారం అనేది ఈ రోజున తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో మిమ్మల్ని నడుసముద్రంలో విడిచిపెట్టి మీ యొక్క ప్రేమను, మీ యొక్క నమ్మకాన్ని కాలరాసి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి, లేదంటే ఆమె లేదా అతను తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. వాళ్ళు తిరిగి వస్తారని మీరైతే కలలో కూడా ఊహించి ఉండరు. అసలు ఎన్నాళ్ళుగానో మీకు ముఖం చాటు వేసినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క ముసుగు తీసేసి మీ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి ఒక షాకింగ్ నిజం అనేది ఏమిటి, ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి అది అంతకన్నా ముందు కూడా ఇలా జరగబోతుంది అనేటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందినటువంటి వ్యక్తులైతే చాలామంది ఉంటారు కదండి. మరి ఇటువంటి వారికి అందరికీ కూడా శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఏ సమస్యలు ఉన్నా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా, ఇంకా ఏ సమస్యలు ఉన్నా మన పూజారి గారిని అయితే సంప్రదించండి. నెంబర్ వచ్చేసి 7028581667. మీ సమస్యలకు చక్కని పరిష్కారం అయితే చెప్పబడనండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికరంలో 8వ రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. మరి మీరు ఎప్పుడూ కూడాను బంధాల విషయంలో అత్యంత పవిత్రంగా ఉంటారండి. లోతైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని కనుక మీ యొక్క మనసులోకి, అంటే ఏ వ్యక్తినైనా కానీ మనసులోకి రానివ్వరు. ఒకవేళ వచ్చారంటే కేవలం ఒక మనిషిలాగా చూడరు, మీ యొక్క జీవితంలో ఒక భాగస్వామిలాగా చూస్తారు, మీ యొక్క ఆత్మలా భావిస్తారు. ఆ యొక్క ప్రేమకు అసలు ఎలాంటి స్వార్థం కానీ, ఆడంబరాలు కానీ ఇటువంటివన్నీ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. అయితే అవతల వ్యక్తి మీ యొక్క ఆనందాన్ని, మీ యొక్క సమయాన్ని, చివరకు మీ యొక్క కెరియర్ను కూడా త్యాగం చేస్తారు. మరి సమాజంలో మీకంటూ ఒక కఠినమైనటువంటి ఒక మంచి రోల్ ఉన్నప్పటికీ కూడాను ప్రేమించినటువంటి వ్యక్తి ముందు మాత్రం మీ యొక్క ఆహాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే గతంలో మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడు ప్రపంచమే ఒక్కసారిగా కోల్పోయినట్లుగా అనిపించింది మీకు. కేవలం కొన్ని అపార్థాలు, ఏ తప్పులు చేయకపోయినా కానీ చిన్న చిన్న వ్యతిరేకాలు, మూడో వ్యక్తి యొక్క విషయం చేసినటువంటి కుట్రల వల్ల కూడాను ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని కఠినంగా దూరం అనేది పెట్టారు. లేదంటే ఆ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు ఆ రోజుల్లో మీరు ఎంత మానసికంగా నరకాన్ని అనుభవించారు. ఒంటరితనం అనేది వర్ణాతీతం. రాత్రిపూట ప్రశాంతంగా కూర్చోలేరు, సరైనటువంటి తిండి అనేది తినలేరు, సరైనటువంటి ఆహారము పెట్టుకోలేరు, కళ్ళ వెంట తెలియకుండా నీళ్ళు అనేవి వస్తాయి. నేను అంతగా ప్రేమించానని నాకెందుకు ఇంత శిక్ష అనేసి మీరైతే శూన్యంలో గడిపేస్తూనే ఉండేటువంటి గడియలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతానికి కనుక చూస్తే మీరు పాత గాయాల నుండి మరలా కోలుకునేటువంటి అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. అలాగే మీ యొక్క కెరియర్ పైన బాగా ఎక్కువగా ఈరోజు ఫోకస్ అనేది పెడతారండి. మీ యొక్క ఆర్థిక ప్రగతి అనేది పైన మీరైతే ఈరోజు నిలదొక్కుకోబోతున్నారు. అలాగే కొత్త కొత్త అవకాశాలు ఈరోజైతే పొందుకోబోతున్నారు. కొత్త పరిచయాలు కూడాను ఈ రోజున మీకు కదలబోతున్నాయి. ఇక వ్యాపారంలో చూస్తే కనుక నూతనమైనటువంటి మార్గాలు ఈ రోజున మీరైతే తప్పకుండా ఎదుర్కోబోతున్నారండి. ఇంట్లో పరిస్థితులన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. ఒక్కొక్క పని తరువాత ఒక్కొక్క పనికి ఏదో ఒక రూపంలో ఒక మంచి అయితే జరిగేటువంటి ఉద్దేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క పనుల్లోనూ కూడా మంచిగా ఏదో ఒక మంచి అవకాశాలు ఈ రోజునైతే మీరైతే ఖచ్చితంగా అందిపుచ్చుకోబోతున్నారని చెప్పాలి. మరి ఇలాంటి జీవితంలో ఒక ట్రాక్లోకి వస్తున్నటువంటి తరుణంలో మరలా పాత జ్ఞాపకాలు, పాత వ్యక్తులు మీ యొక్క ఆలోచనల విధంగా అనేది కూడా పూర్తిగా మార్చే విధంగా కనిపిస్తున్నాయండి. మీ యొక్క మనసులో ఎక్కడో ఒక చోట ఆ యొక్క వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక చోట మిమ్మల్ని, మీ యొక్క మనసును వేధిస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే మీరు నిజాయితీగా ప్రేమించారు. నిస్వార్థంగా మీరు సామాన్యంగానే ఎవరిని కూడా నిజాయితీగానే ప్రేమించారండి. కానీ ఎంత నిజాయితీగా ప్రేమించారంటే అవతల వాళ్ళు కూడాను లేకపోతే మీరు లేరు అన్నట్లుగా ప్రేమించారు. వాళ్ళు పూర్తిగా మర్చిపోయారని సమాజంలో చెప్తున్నా కూడాను లోపల ఒక చిన్న ఆశ మీకైతే సజీవుగానే బ్రతికి ఉంది. మీకు రానని తెలుసు, కానీ ఎక్కడో భగవంతుడు ఆ యొక్క అవకాశాన్ని తిరిగి ఇస్తాడు అనేటువంటి నమ్మకం మాత్రం మీకైతే ఉంది. మరి అదేవిధంగా ఒక
ఊహకందనటువంటి విష్ లాగా, ఒక పెద్ద గిఫ్ట్ లాగా ఈ రోజున భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇదంతా కూడా నిజంగా మీకైతే షాకింగ్గా మీ గుండె వేగాన్ని మరింత పెంచుతుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వ్యతిరేకంగానే మీ యొక్క జీవితంలో ఒక మహాభూకంపం లాంటి మార్పుని అయితే ఈ రోజున మీరైతే చూడబోతున్నారు. ఎన్నాళ్ళుగానో మీ యొక్క ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి మీ యొక్క పేరు, అలాగే మీరు అసలు ఆ యొక్క పేరు వింటానే చిరాకు పడి నా జీవితంలో ఆ వ్యక్తి లేరు, ఆ యొక్క వ్యక్తి యొక్క రాక ఇక రారు అనేసి మీరైతే కఠినంగా వెళ్ళిపోయినటువంటిది, మీతో చెప్పేసి కఠినంగా వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తులు తిరిగి మరలా ఈ రోజు మిమ్మల్ని అయితే వెతుక్కుంటూ రాబోతున్నారు. ఇదంతా కూడా అసలు ఎలా సాధ్యమనేది కూడా కొంతమందికి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వస్తారని మీకు కూడా తెలియదు, మీరు కలలో కూడా ఊహించ ఉండరు. ఎందుకంటే దీని వెనక అంతు చిక్కనటువంటి ఒక రహస్యం అనేది దాగి ఉంది. అది ఏమిటంటే ఇప్పుడు మనం పరిశీలిస్తే ఆ యొక్క వ్యక్తి యొక్క కలలో ఊహించని విధంగా ఈ రోజున ఎందుకు మీ యొక్క జీవితంలోకి మరలా తిరిగి రావాలి, ప్రవేశించబోతున్నారు అంటే కనుక మీ యొక్క కళను కూడా మీరైతే నమ్మలేనటువంటి ఒక విచిత్రమైనటువంటి సందిగ్ధంలో ఎందుకు వెళ్ళిపోతారు. ఇదంతా కూడాను ఒక భయంకరమైనటువంటి ఒక సత్యతే అని చెప్పాలండి. సత్యమే. ఇదంతా కూడాను మిమ్మల్ని వదిలేసినటువంటి, తిరిగి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచం చాలా క్రూరంగా మారిపోయిందన్నమాట. వారు ఎవరు యొక్క మాటలు నమ్మి ఇంత దూరం, అసలు ఇదంతా కూడాను ఎలా నమ్మారు, కానీ మిమ్మల్ని మాత్రం దూరం పెట్టారు. ఇక మూడో వ్యక్తులు వాళ్ళని పూర్తిగా మార్చేశారన్నమాట. సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద అవమానము లేదంటే ఆర్థిక నష్టం వల్ల మీ కళ్ళ కట్టినట్లుగా రంగులు అన్నీ కూడా పొరలు పూర్తిగా విడిపోయాయి. మీ పక్కన ఉన్నప్పుడు వారికి లభించినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రేమ వారంతా కూడాను భావించుకున్నారు. మిమ్మల్ని ఎవరో కాడ చెప్పినటువంటి మాటల వల్ల ఆ యొక్క వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అయితే మిమ్మల్ని అవహేళన చేశారు. నీ దగ్గర నుండి నీ యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమను వారు తక్కువగా అంచనా వేశారు. నీ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎప్పుడైతే నీవు నిజాయితీగా ఉండి నీ యొక్క కష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ కూడా మర్చిపోయి వారిని ఎంత ప్రేమనైతే ఇచ్చావో ఆ యొక్క ప్రేమను వాళ్ళు ఎగతాళి చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరో మూడో వ్యక్తి చెప్పినటువంటి మాటలు విని, లేదంటే ఎవరైనా కానీ చెప్పినటువంటి కొన్ని మాటలు, చాడీలు విని వారైతే పక్కకు వెళ్ళిపోయారు. మరి ఈ కాలంలో మరి ఎక్కడా కూడా దొరకనటువంటి కఠినమైనటువంటి నిజం వారికైతే ఆలస్యంగా తెలిసిపోబోయిందని చెప్పాలి. తమ యొక్క తప్పును వారే తెలుసుకుని మీకు లోపల ఉన్నటువంటి అహంగాన్ని ఇదన్నిటినీ కూడా యుగోని పూర్తిగా చంపేసుకుని తిరిగి మరలా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకునేటువంటి సమయం వచ్చింది. మరి ఆ యొక్క వ్యక్తులు మీ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కళ్ళల్లో ఒక రకమైనటువంటి అపరాధ భావన, అంటే గిల్టీనెస్ అనేది ఉంటుందన్నమాట. స్పష్టంగా కనిపిస్తుంది కూడాను. మరి ఎన్నాళ్ళు కూడాను చాలా గర్వంగా, హ్యాపీగా ఉన్నట్లుగా నటించినటువంటి ఆ యొక్క వ్యక్తి మీ ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటారు. నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, తెలియక చేశాను, అనవసరంగా నీ యొక్క ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను, చేతులు పట్టుకుని మరి వారైతే మీ ముందుకు అలా నిల్చుని ఉంటారన్నమాట. మరి ఆ యొక్క మాటలు విన్నప్పుడు నీ గుండెల్లో ఒకవైపు పాత కోపం రగిలిపోతుంది, మరోవైపు కొద్దిగా దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్లను అసమర్థతను చూసి మీ యొక్క గుండె అనేది కరిగిపోతుంది. నీ యొక్క మనసు ఒకప్పుడు నీ కాళ్ళు పట్టుకుని వెళ్ళి తిరిగి మళ్ళీ ఎగతాళి చేసి మిమ్మల్ని అవహేళన చేసి మిమ్మల్ని నష్టపెట్టి మీ యొక్క ప్రేమను సరిగ్గా చూసుకోవడం, మిమ్మల్ని సరిగ్గా అంటే మరి ఏదో తప్పు చేసినట్లుగా భావించి ఆ యొక్క వ్యక్తులు వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క వైఖరి ఏదైతే ఉందో అది అంతా కూడాను మీరు మీ యొక్క మనసును ఎప్పుడూ కూడా తిరిగి మరలా రియలైజేషన్ అవుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉండేటువంటి మీ యొక్క మనసు ఈరోజు మరలా తిరిగి వారి యొక్క నిజాయితీని, అలాగే వారు చెప్పినటువంటి క్షమాపణకు కరిగిపోతుందన్నమాట. అయితే దీని ప్రభావం అంతా కూడా మంచిదే, కానీ రాబోయే జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే ఇది అంతా కూడా మీ యొక్క మైండ్ను ఒక పెద్ద సందిగ్ధంలో పడేస్తుంది. ఇన్నాడు ఆ యొక్క వ్యక్తి చేసినటువంటి ద్రోహాన్ని అంతా కూడాను పగను గుర్తించుకొని మీ యొక్క జీవితంలో ఇక వారికి స్నానం అనేది లేదని చెప్పి కఠినంగా వారిని ఏదో ఒక విధంగా బయటకు పంపించేసేశారు. కానీ ఇప్పుడు మరలా వారు తిరిగి వచ్చారు. ఈ యొక్క మానసిక శోభ అనేది ఎలా ఉంటుంది అంటే పెద్ద ముసుగులో మీరు ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారిని మరలా మీ యొక్క జీవితంలోకి ఎలా అంగీకరించాలా వద్దా అనేటువంటి అర్థం కాక సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. శత్రువులు సైతం ఆ యొక్క వ్యక్తి యొక్క తిరుగుబాటును చూసి షాక్ అవుతారు. మరి యొక్క కలయిక వల్ల సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలు, అంటే ఏదైనా కానీ నైతిక విలువను, ఆత్మవిశ్వాసం, ఇటువంటివన్నీ కూడాను మీకు తిరిగి లభించబోతున్నాయండి. కానీ మిమ్మల్ని చెడ్డవారిగా చూపించి లాభపడాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని ఏదైతే ఉందో ఆ యొక్క అహంకారం పూర్తిగా వారి వైపు అంతా కూడా తిప్పుకోబడుతుంది. అలాగే కొంతమంది బంధువులు, స్నేహితులు చేసినటువంటి కుట్రలు కూడాను ఈ వ్యక్తి ముందు బయటపడబోతున్నాయి.
మీ పక్కన లేనప్పుడు మీ యొక్క విలువ ఏమిటి అనేది వారికి తెలిసి వచ్చింది. మీ యొక్క స్థానాన్ని భర్తీ చేసుకోవడానికి వారు ఎంతమందిని వెతికినా కూడాను మీలాంటి వారు ఎక్కడా కూడా వారికి దొరకలేదు. మీ యొక్క మనసు ఎక్కడా కూడా వారికి లభించలేదు. మరి ఈ రోజున వారు మీ గురించి అర్థం చేసుకున్నారు. ఇలాంటి సమయంలోనే 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఈ నిజం అనేది బయటపడటం వల్ల మీకు కలగబోయేటువంటిది అంటే ఒక హద్దులు లేనటువంటి లాభం ఏంటి అంటే మీ పైన ఉండేటువంటి అపనిందలు తొలగిపోవడం, అలాగే వారు మీ యొక్క తప్పు ఏదీ కూడా లేదని చెప్పేసి తెలుసుకోవడం, అలాగే ఈ నిజం అనేది వారు తెలుసుకున్న తరువాత మీ ముందుకు వచ్చి క్షమాపణలు వేడుకోవటం, ఇది అంతా కూడాను మీకు ఒక మానసిక పరంగా చాలా ఆనందాన్ని అయితే ఇస్తుందన్నమాట. ఎమోషనల్గా కూడా మీరైతే చాలా ఫీల్ అయినప్పటికీ కూడాను మనస్సు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. మిత్రమా, గతంలో ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు అప్పుడంతా కూడాను ఏదో సమాజం మిమ్మల్ని వేలెత్తి చూపించినట్లుగా అనిపిస్తుంది, నీదే తప్పని చూపిస్తుంది. అయితే ఆ వ్యక్తి కోపంతో మిమ్మల్ని వదిలేసి వెళ్ళినప్పుడు మీరు చేయనటువంటి కొన్ని పనుల యొక్క ప్రభావం కూడాను మీ మీద పడుతుందన్నమాట. సో మీ యొక్క క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది. ఇది అంతా కూడాను ఈరోజు నిరూపించుకోబడుతుందండి. ఈ రోజున మీరేంటి అనేది కూడా సమాజానికి తెలుసుకోబోతుంది. మరి ఈ రోజున శుభ అంటే శుభ్రంగా స్నానం చేసి నుదుటిని కొంచెం చక్కగా కుంకుమని ధరించండి. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకునే విధంగా చూసుకోండి. భావోద్వేగాల వల్ల తప్పుడు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా ఉండండి. ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా పఠించుకోండి. లక్ష్మీదేవత ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుందండి. ఇక ఈ రోజున చెప్పాలి అంటే కనీసం ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటైనా ఇంట్లో చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోవడం, అలాగే మౌనం అనేది చాలా పర్సనల్గా కూడా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనేది కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ రోజున ఉదయం ఇంట్లో ఇష్టదైవానికి కొంచెం పాలు లేదంటే బెల్లం నైవేద్యంగా పెట్టడం, అలాగే ఇది మీ యొక్క అంటే వాగ్దోషాన్ని ఏదైనా కానివ్వండి, వాక్చాతుర్యం ఉండేటువంటి దోషం ఏదైనా ఉంటే అంతా కూడా పోగొడుతుందన్నమాట. అలాగే మీరు వదులుకున్నటువంటి ప్రేమ బంధం ఏదైనా కావచ్చు, ఈ రోజున తిరిగి మరలా మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుంది. కాబట్టి చాలా ఆనందకరమైనటువంటి రోజుగా ఈ రోజునైతే మీరైతే ఎవరితోనైనా కానీ, పెద్దవారిని కానీ లేదంటే ఎవరైనా పేదవారికి కానీ తెల్లని పాలను లేదా తెల్లని అన్నాన్ని లేదంటే తెల్లని నువ్వులను ఇటువంటివి ఎవరికైనా కానీ, బట్టల్ని కానీ, ఎరుపు రంగుతో ఉండేటువంటి వస్తువుని కానీ ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి. అలాగే చాలా అంటే చాలా మీరు బయటకు వెళ్లే ముందు ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుని వెళ్ళడం వల్ల కూడా మీకు అంతా కూడా శుభప్రదంగానే జరుగుతుందన్నమాట. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి మార్పులు, శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని అనుకూలంగా ఏ విధంగా మార్చుకోగలుగుతారు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాము. సో మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ లేక ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.